ప్రీవియస్ వీడియోలో ఒక 3 చిట్కాలు నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. దగ్గుతో పాటు జలుబుకి, గొంతు నొప్పికి చాలా బాగా రిలీఫ్‌ని ఇస్తుంది అని. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇంకొక 2 చిట్కాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి లేట్ చేయకుండా హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో 2 హెల్తీ, చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో అవైలబుల్‌గా ఉండే వాటితోనే మనం చిట్కాల్ని నేను మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. చాలా బాగా రిలీఫ్‌ని ఇస్తుంది. దగ్గుకి కానీ, జలుబుకి కానీ, ఇంకా గొంతు నొప్పికి చాలా మంచి ఇన్స్టంట్ రిలీఫ్‌ని ఇస్తుంది. ఆ చిట్కాలతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా పాటించండి. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి చిట్కా, ఒక గిన్నె తీసుకోండి. గిన్నె హీట్ అయిన తర్వాత 2 కప్పులు నీళ్ళని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది 1 కప్పు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2 కప్పులు ఈ విధంగా వాటర్ మంచిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా మంచిగా బాయిలింగ్ స్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కొన్ని పుదీనా ఆకులని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని ఈ విధంగా పుదీనా ఆకులు మంచిగా బాయిలింగ్ స్టేజ్కి ఎప్పుడైతే వాటర్ వస్తుందో, నీళ్ళు వస్తాయో అప్పటి వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు పుదీనా ఆకుల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి, బాగా మసలనియాలి. ఆ వాటర్ కలర్ మొత్తం కూడా లైట్గా, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ పుదీనా యొక్క ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లో దిగుతుంది. సో చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ చిట్కా అనేది మనం పాటించినట్టయితే ఇప్పుడు పుదీనా ఆ మొత్తం కూడా మనం ఆ వాటర్లో మంచిగా బాయిల్ అయిన తర్వాత, ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా అవ్వాలి అనమాట, ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫస్ట్ చిట్కా రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రెండోది, అందుకోసం ఒక గిన్నె హీట్ అయిన తర్వాత 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండో చిట్కాకి కొంచెం నీళ్ళనివి హీట్ అయితే చాలు, కొంచెం ఒక్క బాయిల్ వస్తే చాలు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక సర్వింగ్ కప్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ కప్లోకి తీసుకున్న తర్వాత ముందే మనం బాగా దంచి పెట్టుకున్న కొంచెం అల్లము, చిన్నపాటి అల్లం ముక్కని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా దంచుకున్న తర్వాతనే, ఇప్పుడు ఎందుకంటే అందులో నుంచి బాగా దంచుకున్న తర్వాత మంచి రసం అనేది వస్తుంది. రసంతో పాటు కొంచెం అల్లం ముక్క అండ్ ఇప్పుడు నిమ్మకాయ ఇప్పుడు ఈ విధంగా పిండుకోవాలి, ఒక సగం నిమ్మకాయ. ఇది అంతా కూడా నేను చెప్పేది ఒక 1 కప్పు కోసం అనమాట. ఇప్పుడు ఈ విధంగా నిమ్మకాయ కూడా మనం పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో మనం తాగేటప్పుడు అల్లం ముక్క అది అట్లానే ఉండాలి ఖచ్చితంగా. అది కూడా మనము నమిలి మింగేస్తే ఇంకా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు రెండో చిట్కా కూడా మనం సర్వింగ్ గ్లాస్లో యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే హెల్దీ 2 చిట్కాలు దగ్గుకు కానీ, సర్దికి కానీ, గొంతు నొప్పికి చాలా మంచి ఇన్స్టంట్ రిలీఫ్ని ఇస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ చిట్కాలతో పాటు ఈ చిట్కాలు కూడా. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియో చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్న మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.